హాయ్, హ్యాపీ ఉగాది. వెల్కమ్ టు దియాస్ వరల్డ్. నేను ఈరోజు పూజ చూడండి ఎలా చేసుకున్నానన్నది. చాలా బాగా మనసు తృప్తిగా ఉంది, బాగుంది అసలుకి పూజ చేసిన తర్వాత. నేను పూజకి ఏమేం చేశానంటే, నేను ఫస్ట్ వచ్చేసి వడ వేద్దామని చెప్పని వడకి నానపెట్టుకున్నాను. కొంచెం ఫాస్ట్గా చేయాలని చెప్పని ఫస్ట్ నేను మిక్సీలో వేసేసుకున్నానండి. ఇది ఒక టిప్స్ అనమాట. మనకి అర్జెంటు కావాలి అని అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ మనం మిక్సీలో వేసుకొని దాని తర్వాత గ్రైండర్లో వేసామనుకోండి, ఎమ్మటే అయిపోయిద్ది, ప్లఫీగాను ఉండిద్ది, బాగుండిద్ది, నురుగ్గా వచ్చి బాగుండిద్ది అనమాట. వడ కూడా అంటే క్విక్గా వేయాలి అన్నప్పుడు ఇలాంటి ఒక టిప్స్ అనమాట. ఇలాగ మీరు చూడండి, చేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుండిద్ది అనమాట. సో నేను ఒక పక్కన పొంగల్ రెడీ చేస్తున్నాను, ఒక పక్కన వడలు వేస్తున్నాను. అలాగే వచ్చేసి మళ్ళీ పులిహోర కూడా చేస్తున్నాను అనమాట. పులిహోర అంటే లెమన్తో చేస్తున్నా నేను. ఎందుకంటే చాలా టైం ఇప్పటికే ఎక్కువ అయిపోయింది అనమాట, మా అమ్మాయిని ట్యూషన్ తీసుకొని వెళ్ళి వచ్చే తల్లికి. సో ఇక ఫస్ట్ వాయి ఎలా చేస్తా అంటే, నేను వడలు ఎలాగంటే ఫస్ట్ కొంచెం ఒక 65% ఫ్రై చేస్తాను. తర్వాత మళ్ళీ వేసినప్పుడు ఏమైందంటే హోటల్ లాగా బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట. మీరు అలాగ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పొంగల్ అయింది కదా ఈరోజు. ఓకే, జీడిపప్పు నేను ఎప్పుడు ఆల్మోస్ట్ బాగా ఎక్కువే వాడతాను నేను, జీడిపప్పు నెయ్యి అంతా. సో నేను ఈరోజు వేసి పడేసాను అనమాట జీడిపప్పు అదంతా. మాకు నెయ్యి బాగుండిద్దండి. మేము ఆంధ్ర నుంచి, అంటే నేను ఉండేది చెన్నై కాబట్టి చెబుతున్నాను, నాకు మా వాళ్ళు ఇచ్చి పంపిస్తారనమాట. సమ్ టైము ఇంట్లో ఇది కాకపోతే విజయ డైరీలోంచి తీసుకొని వస్తాం. ఎక్కువగా విజయ డైరీ చాలా బాగుండిద్ది, విజయ డైరీ అదే వాడతాను అనమాట. అసలు ఫ్లేవర్ కూడా, ఆ స్మెల్ కూడా భలే బాగుండిద్ది విజయ డైరీ. రైస్ ఒక పక్కన అది ఉడికిపోయింది రైస్, ఇంకా దాన్ని తిరమాత పెట్టుకోవడమే. దీంట్లో కూడా ఇష్టానికి వేసి పడేసాను జీడిపప్పు అయితే. నాకు అవన్నీ ఏమి ఉండవండి. ఇవి జీడిపప్పు తింటే ఫ్యాట్ అది ఇది అనేది అదంతా ఏం లేదు, అదంతా ఉత్తుత్త మాట. ఎప్పుడో ఒకసారే కదా తినొచ్చు, తప్పేం లేదు. టేస్ట్గా ఉండిద్ది, బాగుండిద్ది అనమాట లెమన్ రైస్కి. లెమన్ రైస్ కానీ పులిహోర కానీ చేసినప్పుడు కన్నా కొంచెం ఒక 4 గంటలు 3 గంటలు అలా నానిన తర్వాత తింటే భలే టేస్ట్ ఉండిద్దండి. చాలా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. ఇక టకటకటకాని చేసేసి ఇది కలిపేసి ఇంకా పూజ దగ్గరికి స్టార్ట్ అయిపోయాను. ఇక ఇది అయిపోయింది, ఇక పూజ చేస్తానికి స్టార్ట్ చేసేసాను. అంటే ఆల్రెడీ నేను ఇవన్నీ రాత్రే కడిగి పెట్టేసుకుంటాను అనమాట. ఎప్పుడు మీకు ఒక వీడియో కూడా పెట్టి ఉంటాను చూడండి, కుందులు ఎలా తోముకోవాలి అని చెప్పని. వింబార్తోనే ఇది చేస్తాను అనమాట. చూసారా ఎంత బాగుందో. అంతేనండి, సింపుల్గా పులిహోర, పొంగల్, నెక్స్ట్ వచ్చేసి వడలు. దీనికి ఇంకొకటి ఏంటంటే, నాకు ఈ ఉగాది పచ్చడి తెలీదు ఎలా చేయాలన్నది. ఆంధ్రాలో ఉంటే మా అమ్మోళ్ళు నాకు అక్కడ తింటా నేను, నాకు ఇక్కడైతే అంత ఐడియాను లేదు, నాకు తెలియదు అనమాట. నా పూజ అయితే ఈరోజు ఉగాది నేను ఇలా చేసుకొని దేవుణ్ణి చక్కగా ఆశీర్వదించమని కోరుకున్నాను. అంతేనండి. అందరూ బాగుండాలి, అందరూ అన్నట్టుగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కాదు, మామూలుగా అందరూ కోరుకునేది అదే అనమాట, అందరూ బాగుండాలి. విష్ యూ హ్యాపీ ఉగాది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.
హ్యాపీ ఉగాది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.